ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రిమండలి సమావేశంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, మూసీ ప్రక్షాళన వంటి విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ నేతల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో సమావేశం జరగనుంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ భేటీకి హాజరు కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాలతో పాటు ఇన్ఛార్జ్ల నియామకంపై కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించనున్నారు. ఇవాళ జరగాల్సిన భైన్సా మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిలిపివేయాలన్న కమిషనర్ నిర్ణయంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ భైన్సా బంద్ కు పిలుపునిచ్చారు. కమిషనర్ తీరును నిరసిస్తూ చైర్మన్ దత్తాత్రి, వైస్ చైర్మన్ సిద్దికి సహా కౌన్సిలర్స్ మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. గత నెలలో ఒక సభ్యుడు ఎన్నిక జరగా మిగిలిన 3 ఎన్నికలు ఇవాళ నిర్వహించాల్సి ఉంది. ఇప్పుడు ఎన్నిక నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఆఫీస్ ముందు పాలకవర్గం బైఠాయించింది. విదేశీ విద్యపై అధ్యయనానికి 25 మంది టీచర్లను ఫిన్లాండ్ పంపామని సీఎం రేవంత్ చెప్పారు. 500 మంది ఉత్తమ టీచర్లను విదేశాలకు పంపి విద్యా విధానాలు తెలుసుకుంటున్నామన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు స్కూల్స్ నిర్వహిస్తామని రేవంత్ మరోసారి స్పష్టం చేశారు. ఇకపై స్కూల్స్ లోనే నాణ్యమైన భోజనం అందిస్తామన్నారు. తాను ప్రభుత్వ విద్యతోనే సీఎం స్థాయికి ఎదిగానని గుర్తు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ ను కలిశారు. విద్యార్థుల యాంటీ డ్రగ్ ప్రేయర్ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లాను సీఎం రేవంత్ ఆహ్వానించారు. జూన్ 12 నుండి పాఠశాలల రీఓపెన్ వేళ విద్యార్థులతో సామూహిక ప్రతిజ్ఞ చేయించాలని నిర్ణయించారు. పొగాకు, మద్యంతో పాటు డ్రగ్స్ కు దూరంగా ఉండేలా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించాలని ప్లాన్ చేశారు. స్కూళ్ల ప్రారంభం రోజే పిల్లలకు విద్యా కిట్స్ అందజేస్తామని సీఎం రేవంత్ చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షించారు. వనపర్తిలో జరిగిన సమీక్షకు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ధాన్యం తరుగు విషయంలో అధికారుల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోళ్లలో రైతుల్ని ఇబ్బంది పెడితే సహించబోమని హెచ్చరించారు. హమాలీలు కొరతను 3 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్లు, రైతుల రుణమాఫీపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మధ్య వాగ్వాదం జరిగింది. 2 లక్షల వరకు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారని వేముల సవాల్ విసిరారు. వేములకు మహేష్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వరి సాగు చేస్తే ఉరి అన్నవాళ్లు ధాన్యం కొనుగోళ్లపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. ప్రాజెక్టు ఎత్తు పెంపు పనులను తక్షణమే ఆపేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఎత్తు పెంపుతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతోందని లేఖలో గుర్తు చేసింది. తెలంగాణ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాలని కోరింది. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. పోలవరం, అమరావతి సహా కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ను కలిసి పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల లోపు పూర్తి చేసేలా సహకరించాలని కోరారు. ఢిల్లీ పర్యటన ముగించుకున్న చంద్రబాబు అసోం వెళ్లారు. ఇవాళ అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరు కానున్నారు. పంజాబ్ జలంధర్లో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వాహనాలను నిలిపేసి నిఘా పెట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను పరిశీలిస్తున్నారు. ఈ నెల 5న జరిగిన పేలుళ్లలో పంజాబ్ ఉలిక్కిపడింది. నిఘా వర్గాల హెచ్చరికలతో తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. అల్పపీడనం వాయుగుండంగా మారే వీలుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాయుగుండ ప్రభావంతో ఏపీలో వారం రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాల్టి నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలో రేపటి నుండి ఐసెట్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. 2 రోజుల పాటు జరిగే పరీక్షల కోసం 16 రీజనల్ సెంటర్స్ లో 69 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఐసెట్ కు ఎగ్జామ్ కు 56,223 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. కేరళం సీఎం ఎవరు అనే ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు. ఫలితాలు వెలువడి వారం దాటినా సందిగ్ధత వీడలేదు. సీఎం ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది. సీఎం రేసులో సతీశన్, కేసీ వేణుగోపాల్, చెన్నితాలా ఉన్నారు. రేసులో ఉన్న అభ్యర్థులతో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే చర్చించింది. కేరళం ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకున్నాక తుది నిర్ణయం వెల్లడించనుంది. అసోం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. ఇవాళ తమిళనాడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత ఎన్నికలో సందిగ్ధత కొనసాగుతోంది. ఏఐడీఎంకే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే షణ్ముగం ఇంట్లో రహస్యంగా భేటీ అయ్యారు. 47 మందిలో 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పళనిస్వామికి మద్దతిస్తున్నారు. షణ్ముగం నేతృత్వంలో 30 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఎన్నికలో టీవీకేకు మద్దతిచ్చే అవకాశం ఉంది. తమిళనాడు సీఎం విజయ్ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన ఇంటికి వచ్చిన సీఎం విజయ్ కు స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఘన స్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించారు. పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ భేటీ కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలతో జగన్ సుదీర్ఘంగా చర్చించనున్నారు. తర్వాత అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పామిడిలో జరిగే వివాహ వేడుకకు జగన్ హాజరు కానున్నారు. హైదరాబాద్ లో ఇవాళ కేఆర్ఎంబీ కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3:30కు జలసౌధలో త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. తాగునీటి అవసరాలపై కమిటీ చర్చించనుంది. ఈ సమావేశంలో 2 రాష్ట్రాల నీటి వినియోగంపై సమీక్షించే అవకాశం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగింది. విషవాయువులు లీక్ అయి 4 కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లోని థర్మల్ పవర్ ప్రాజెక్ట్ విభాగంలో ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ రాజ్గఢ్ జిల్లాలోని పచోర్ టౌన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. పెట్రోల్ బంక్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి పెట్రోల్ పంప్, పెట్రోల్ ట్యాంకర్ కాలిబూర్తయ్యాయి. ఈ ప్రమాదంలో 15 బైక్లు కాలిబూర్తయ్యాయి. 4 పెట్రోల్ బంక్ ఉద్యోగులు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీలో మార్పులు చేశారు. బీటీడీఏ చైర్మన్ గా సీఎం రేవంత్ ను కొనసాగిస్తూ కరీంనగర్ ఎంపీకి టెంపుల్ అథారిటీలో స్థానం కల్పించారు. వేములవాడ, సిరిసిల్ల ఎమ్మెల్యేలకు సభ్యులుగా అవకాశం ఇచ్చారు. అలాగే సిరిసిల్ల కలెక్టర్, ఎస్పీ, డిఎఫ్ఓలకు అథారిటీలో చోటు కల్పించారు. శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి ఒక భక్తుడు వెండి నాగాభరణం విరాళంగా సమర్పించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన దినేష్ కుటుంబ సభ్యులు 5 శిరస్సులతో కూడిన 2 కేజీల 610 గ్రాముల వెండి నాగాభరణాన్ని ఆలయ అధికారులకు విరాళంగా అందజేశారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గణపవరంలో పొలానికి వెళ్లే కాలువ పక్కన క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. క్షుద్ర పూజలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తెనాలిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. బోస్ రోడ్ నుంచి చిన్నరావూరు పార్క్ వరకు 40 లక్షల రూపాయల ఖర్చుతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్నమెంటల్ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను మంత్రి ప్రారంభించారు. నగర ప్రజలకు రాత్రి వేళల్లో మరింత భద్రత, సౌకర్యం కల్పించే లక్ష్యంతో ఈ ఆధునిక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. రాబోయే రోజుల్లో తెనాలి టౌన్ ను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తమిళనాడులో విజయ్ పార్టీ గెలుపుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పోలిక లేదని మాజీ మంత్రి, జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. ఏపీలో రాక్షస పాలన అంతమొందించడానికి పవన్ కళ్యాణ్ ఎంతో త్యాగం చేసి టీడీపీ, బీజేపీలను కూటమిగా కలిపి ముందుకు వెళ్లారని చెప్పారు. స్థానిక సంస్థలు, నియోజకవర్గాల పునర్విభజనపై శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ నేతల నుండి సూచనలు, సలహాలను కొణతాల స్వీకరించారు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర మహాసభలు ఘనంగా జరిగాయి. 5,000 మంది కార్యకర్తలు రోడ్డుపై భారీ ప్రదర్శన చేశారు. కార్పొరేట్ శక్తులను అడ్డుకుందాం, రైతు వ్యతిరేక చట్టాలపై పోరాడదామంటూ నినాదాలతో హోరెత్తించారు. సభలో కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. గిరిజన వేషధారంలో డప్పు దరువులు, ఎర్ర జెండాలతో ఆ ప్రాంతం ఎరుపెక్కింది. బంగారం కొనుగోలు వాయిదా వేయాలని ప్రధాని మోదీ చేసిన సూచన జ్యువెలరీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపించింది. కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్ ధర 9%, సెన్కో గోల్డ్ 8%, త్రిభువన్ దాస్ భీంచి జ్యువెలరీ షేర్ 7% క్షీణించింది. అన్ని ఆభరణ సంస్థల షేర్లతో పాటు బంగారం ధర కూడా పతనమైంది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹220 తగ్గి 1,52,130 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర ₹1,39,450గా ఉంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలోకి కొత్త చట్టం వీబీజీ రామ్జీ జూలై 1 నుండి అమల్లోకి రానుంది. ఈ మార్పు వల్ల ఎలాంటి ఉపాధి నష్టం తలెత్తదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ కొనసాగుతాయని కేంద్రం ప్రకటించింది. భారతదేశ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవలం పెద్ద సంస్థలకు సేవలందించడం కాకుండా సాధారణ ప్రజలకు అవకాశాలు సృష్టించేలా ఉండాలని గౌతమ్ అదానీ పిలుపునిచ్చారు.
ఉత్పాదకత పెంపు, ఉపాధికి తోడ్పాటు, దేశవ్యాప్తంగా చిన్న పరిశ్రమల బలోపేతానికి సాధనంగా AI నిలవాలని అదానీ సూచించారు. అంతర్జాతీయ ఘర్షణల కారణంగా తలెత్తిన ఇంధన షాక్స్ తట్టుకునే పరిస్థితుల్లో భారత్ ప్రస్తుతం నిలిచిందని ప్రధాని మోదీ ప్రిన్సిపల్ కార్యదర్శి శక్తికాంత్ దాస్ అన్నారు. ఒకే చోటు నుండి సరఫరాపై అధికంగా ఆధారపడకుండా చూసుకోవాలని దేశ వ్యాపార సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు. దేశంలో పెట్రోత్పత్తుల నిల్వలు 60 రోజులు, గ్యాస్ నిల్వలు 45 రోజులున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో పెట్రోత్పత్తులు, పశ్చిమాసియా యుద్ధ ప్రభావంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. సూర్య హీరోగా నటిస్తున్న మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ వీరభద్రుడు చిత్రం ఎల్లుండి విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. దీనికి సూర్య సహా చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. రూరల్ డ్రామాగా తెరకెక్కిన వీరభద్రుడు తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందని సూర్య నమ్మకంగా తెలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను విడుదల చేస్తోంది. తెలుగు లీడింగ్ కమెడియన్ సత్య, తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు హీరోలుగా నయవాయు DMM ఫిల్మ్స్ నిర్మాణంలో కొత్త సినిమా మొదలైంది. తెలుగు, తమిళ స్టార్ కమెడియన్స్ తో రాబోతున్న ఈ చిత్రం సూపర్ ఫన్ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది. రంగబలి ఫేమ్ పవన్ బాసన్ శెట్టి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల భవితవ్యం, పర్సెంటేజ్ షేరింగ్ విధానం అమలుపై ఎగ్జిబిటర్లు చర్చిస్తారు. థియేటర్ల పరిరక్షణే లక్ష్యంగా కొత్త రెవెన్యూ మోడల్ పై వారు మాట్లాడనున్నారు. కొండాపూర్లో జరిగే తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక భేటీపై ఆసక్తి నెలకొంది. పంజాబ్, ఢిల్లీ మధ్య ధర్మశాల వేదికగా జరిగిన IPL మ్యాచ్లో ఢిల్లీ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 210 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 7 వికెట్లు నష్టపోయి పంజాబ్ పై గెలిచింది. లైఫ్ అండ్ డెత్ గా మారిన మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించడంతో ఆ జట్టు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.